హలో గైస్, ఎలా ఉన్నారంతా? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏ విత్ శశాంక్. గైస్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసినట్టు మనం ఈ వీడియోలో ఎంసీపీ అంటే ఏందో తెలుసుకుందాం. మొత్తం థియరీ పైనే ఫోకస్ చేయకుండా ఈ వీడియోలో మనం ఒక బేసిక్ ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేద్దాం. మీరు అది బిల్డ్ చేశాక దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని మీ వెబ్సైట్లో ఒక చాట్ బాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే ఎంసీపీ సర్వర్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని మీ రెజ్యూమేలో ఒక ప్రాజెక్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయిపోయేలోపు మీ చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ మీకు క్లియర్గా అసలు ఎంసీపీ అంటే ఏందో క్లియర్గా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇక స్టార్ట్ చేద్దామా? ఓకే గైస్, మనం అసలు ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేసే ముందు అసలు ఎంసీపీ అంటే ఏందో తెలుసుకుందాం. సపోజ్ మీరు ఒక ఏ అప్లికేషన్ బిల్డ్ చేస్తారు అనుకుందాం. ఆ ఏఐకి డిఫరెంట్ ఎక్స్టర్నల్ టూల్స్ కావాలన్నమాట. లైక్ మన ఫైల్స్ని రీడ్ చేయాలి అండ్ మెయిల్స్ సెండ్ చేయాలి. సపోజ్ క్యాలిక్యులేషన్స్ చేయాలి అనుకుందాం. సో ఇట్లా ఏ అప్లికేషన్స్కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ కావాలన్నమాట. క్యాలిక్యులేషన్స్, ఫైల్స్, ఇట్లా మెయిల్స్ సెండ్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మన ఏ అప్లికేషన్లో. ఈ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి ప్రతి ఒక్క టూల్కి సపరేట్ ఇంటిగ్రేషన్ చేయాలి అండ్ సపరేట్ కోడ్ రాయాలి. ఇలా టూల్స్ పెరిగే కొద్దీ మన అప్లికేషన్ అనేది కాంప్లికేట్ అవుతుందన్నమాట. ఈ ఇష్యూని రెడ్యూస్ చేయడానికే ఎంసీపీ అనేది వచ్చిందన్నమాట. అసలు ఎంసీపీ అంటే ఏంటంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో ఈ ఎంసీపీ అనేది ఏఐకి అండ్ ఎక్స్టర్నల్ టూల్స్ అండ్ డేటాబేసెస్ తోటి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ వే అన్నమాట. ఫస్ట్ ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఏఐకి క్వశ్చన్ ఇస్తున్నాడో ఆ క్వశ్చన్ అనేది ఏఐ అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థం చేసుకొని తన దగ్గర ఉన్న అవైలబుల్ టూల్స్ లో ఏదైతే సూటబుల్ టూల్ ఉంటుందో దానికి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎంసీపీ అనేది ఆ టూల్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ ఏఐకి పంపిస్తుంది. అప్పుడు ఆ ఏఐ ఆ క్వశ్చన్ ని లైక్ వచ్చిన రిజల్ట్ ని సమ్మరైజ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఎంసీపీ ఇట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బిల్డ్ చేసే ఎంసీపీ సర్వర్లో ఏమేమి టూల్స్ ఉన్నాయంటే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో సమ్ డేటా ఉంటుంది అనుకుందాం, దాన్ని రీడ్ చేయడానికి. అండ్ క్యాలిక్యులేషన్స్ టూల్ అండ్ డేటాబేస్, స్టూడెంట్స్ డేటాబేస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఏఐకి సపోజ్ నాకు 5+5 చేయని అడిగినావు అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న అవైలబుల్ టూల్స్ సెట్ చేసుకుంటుంది. ఫస్ట్ 5+5 అంటే క్యాలిక్యులేషన్ చేయాలి. సో మనం క్యాలిక్యులేషన్స్ అనే టూల్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఉన్న టూల్స్లో క్యాలిక్యులేషన్స్ టూల్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఎంసీపీ అనేది ఆ క్యాలిక్యులేషన్స్ టూల్ని రన్ చేసి వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఏఐకి సెండ్ చేసి ఏఐ అనేది మీకు అప్పుడు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇలా ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ బిల్డ్ చేసే ప్రాసెస్ లో మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది అసలు ఎంసీపీ ఏం చేస్తుంది, ఉన్న ఆల్రెడీ టూల్స్ లో ఎంసీపీ ఎంత హెల్ప్ చేస్తుంది, ఎంసీపీ అనేది ఎందుకు ఇంపార్టెంటో ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసే వరకు మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది అనమాట. సో ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా సర్వర్ బిల్డ్ చేసేద్దాం. ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేయడానికి మనం ఫస్ట్ ఒక బేసిక్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. బేసిక్ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ లైక్ దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాం, mkdir ఎంసీపీ సర్వర్. ఓకేనా, నేను ఆ డైరెక్టరీని క్రియేట్ చేసిన. ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి వెళ్దాం. సిడి ఎంసీపీ సర్వర్. ఓకే, ఎంసీపీ సర్వర్లోకి వెళ్ళాం. మనం ఫోల్డర్ క్రియేట్ చేసినాం, అందులోకి వెళ్ళాం. ఇప్పుడు ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలన్నమాట. దానికోసం పైథాన్ ఎంవి. ఓకే, వర్చువల్ ఎన్వైర్న్మెంట్. ఇది వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలన్నమాట. మనం యాక్టివేట్ చేయడానికి మీకు వెన్వి స్క్రిప్ట్స్ యాక్టివేట్ అనే కమాండ్ ప్రెస్ చేస్తే మనం యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత పిప్ ఇన్స్టాల్ ఎంసీపీ సిఎల్ఐ. సో ఎంసీపీ ఇంటర్ఫేస్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం పైథాన్ ఎంసీపీ ఎస్డికే యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం పైథాన్ యూజ్ చేసుకొని ఎంసీపీ యొక్క టూల్స్ అండ్ ఎంసీపీ సర్వర్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, బట్ లైక్ కమాండ్ రన్ చేస్తే నాకు ఆల్రెడీ అన్ని అయిపోయినాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో గైస్, ఈ ప్రాసెస్ అయిపోయేలోపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో గైస్, ఆ టూల్ పేరే నోట్జీపీటీ అనమాట. ఇది ఒక ఆల్ ఇన్ వన్ యాప్ టూల్ అనమాట. మనకి పాడ్కాస్ట్ జనరేట్ చేయడానికి, యూట్యూబ్ వీడియోని సమ్మరైజ్ చేయడానికి, లేకపోతే పీడిఎఫ్ సమ్మరైజ్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లమ్ ఏంటంటే డిఫరెంట్ టూల్స్ కోసం డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి నోట్జీపీటీ అనేది వచ్చిందనమాట. సో ఈ నోట్జీపీటీ ఏంటంటే మనకి ప్రతి ఒక్క టూల్ ఒకటే వెబ్సైట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయన్నమాట. లెట్స్ సీ అసలు ఏమేమి టూల్స్ ఉన్నాయి ఇందులో అంటే యూట్యూబ్ వీడియో సమ్మరైజర్ అండ్ లెట్స్ సీ ఇక్కడ వీడియో టు టెక్స్ట్, ఆడియో టు టెక్స్ట్, యూట్యూబ్ టు టెక్స్ట్, స్పీచ్ టు టెక్స్ట్ అండ్ ఏ సమ్మరైజర్, యూట్యూబ్ సమ్మరైజర్, పీడిఎఫ్ సమ్మరైజర్, లైక్ ఇవన్నీ సమ్మరైజర్స్ ఉన్నాయి. ఏ వాయిసెస్, టెక్స్ట్ టు స్పీచ్ లైక్ పాడ్కాస్ట్ జనరేటర్, ఏ వాయిస్ డిజైనర్,
మనకి చాలా కైండ్ ఆఫ్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఏ టూల్స్ అయినా ఒకటే వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ సమ్మరైజర్‌లో సపోజ్ పీడీఎఫ్ సమ్మరైజర్ ఉందనుకుందాం. మనకి సెమ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితూ ఉంటాం. బట్ మనం ఆల్మోస్ట్ వన్ డే బ్యాటింగ్ చేస్తూ ఉంటాం. అండ్ చాలా తక్కువ టైం ఉంటది చదువుకోవడానికి. సో, ఒక్కసారి ఎగ్జామ్‌కెళ్ళే ముందు మనం ఈ పీడీఎఫ్‌ని సమ్మరైజ్ చేసుకొని కీ పాయింట్స్ అన్ని చూసుకుంటే మనం చదివిందంతా గుర్తొచ్చేస్తది. అలా ఒకసారి మనం ఏ వీడియోలో యూట్యూబ్ వీడియో సమ్మరైజర్ టెస్ట్ చేసి చూద్దాం. యూట్యూబ్ వీడియో సమ్మరైజర్‌లోకెళ్తే నేను ఇక్కడ నా వీడియోనే పే చేస్తున్నానన్నమాట. లైక్ మనం లాస్ట్ పోస్ట్ చేసినాం కదా! విల్ ఏఐ రీప్లేస్ యువర్ జాబ్. ఈ వీడియో ఇస్తున్న దానికి. లెట్స్ సీ అసలు ఎలా సమ్మరైజ్ చేస్తుందో చూద్దాం. మనకు అర్థమయ్యే విధంగా ఎట్లా సమ్మరైజ్ చేస్తుందో అనేది. ఇక్కడ పే చేసిన అండ్ జనరేట్ సమ్మరీ. లెట్స్ సీ అసలు ఎట్లా సమ్మరైజ్ చేస్తుందని. ఓకే. ఇక్కడ సమ్మరైజ్ అయిపోయింది ఆల్రెడీ. దిస్ వీడియో ప్రొవైడ్స్ ఎ రియలిస్టిక్ పర్స్పెక్టివ్ ఆన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ద ఫ్యూచర్ జాబ్ మార్కెట్. మనం వీడియోలో మాట్లాడింది ఇదంతా అండ్ హైలైట్స్ ఏఐ ఇస్ ఎ ప్రొడక్టివిటీ మల్టిప్లేయర్ నాట్ ఏ జాబ్ రీప్లేసర్. నేను ఇది వీడియోలో మెన్షన్ చేసిన. సో ఇవన్నీ కీ హైలైట్స్ అనమాట. అండ్ మనకి డిఫరెంట్‌గా సమ్మరైజ్ చేసి ఇచ్చింది ఇవన్నీ. అండ్ కంక్లూజన్ కూడా ఇచ్చింది. సో మనం చాలా తక్కువ టైం ఉంది. బట్ మీకు ఆ వీడియో గురించి చాలా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మనం ఇదంతా చూసుకోవచ్చు. అండ్ ఫ్లాష్ కార్డ్స్ కూడా జనరేట్ చేస్తది ఇక్కడ. ఓకే. సమ్ టైం పడుతుంది. అండ్ స్లైడ్స్, క్విజ్, ఆడియో ఓవర్‌వ్యూ లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట గైస్. అండ్ ప్రతి ఒక్క టూల్‌కి మనం డిఫరెంట్ వెబ్‌సైట్స్‌కెళ్ళకుండా మనం ఒకటే వెబ్‌సైట్‌లో నుంచి అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఒకసారి పీడీఎఫ్ సమ్మరైజర్ కూడా ట్రై చేసి చూద్దాం. ఓకే. పీడీఎఫ్ అండ్ మోర్ ఫైల్స్, అప్‌లోడ్ ఏ ఫైల్. నేను ఒక పీడీఎఫ్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. నేను నా పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తున్నా. నా రెజ్యూమే ఓకే. ఇక్కడ ఆల్రెడీ నేను యూజ్ చేస్తూ ఉన్నా గైస్. లైక్ నా సెమ్ ఎగ్జామ్స్‌కి కూడా నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు చాలా హెల్ప్ అయితది. లైక్ ముందు రోజు మొత్తం చదివింది నాకు మొత్తం రివైజ్ చేయడానికి నెక్స్ట్ డే ఎగ్జామ్‌కెళ్ళే ముందు నా పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తా. అది సమ్మరైజ్ చేసి ఇస్తది. నాకు కీ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. నేను యూజ్ చేస్తున్నా. నాకు హెల్ప్‌ఫుల్ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. నా రెజ్యూమే మొత్తం ఓవర్‌వ్యూ చేసేసి ఇచ్చింది. సమ్మరీ ఓకే. హైలైట్స్, కీ ఇన్‌సైట్స్. సో మొత్తం చూడకుండా మీరు ఒక్కసారి అప్‌లోడ్ చేసి తెలుసుకోవచ్చు అన్నమాట. సో గైస్ మీరెవరన్నా ఇంట్రెస్టింగ్ అనిపించే మీకు ఈ టూల్ యూజ్ చేయాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తా. మీరెళ్లి చెక్ చేయొచ్చు. బ్యాక్ టు ద వీడియో. సో ఓకే. ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత లైక్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఎంసీపీ వెర్షన్ చెక్ చేయాలి. లైక్ అది ఇన్‌స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి పిప్ షో ఎంసీపీ అని కొడితే ఇక్కడ వెర్షన్ అనేది వచ్చింది చూడండి. వెర్షన్ అండ్ సమ్మరీ అంతా వచ్చేసింది. సో నా దాంట్లో ఇప్పుడు ఎంసీపీ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే గైస్. ఇప్పుడు మన దాంట్లో ఎంసీపీ సర్వర్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఒక ఫైల్స్ క్రియేట్ చేయాలన్నమాట. పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఆ పైథాన్ ఫైల్స్ కోసం మీరు ఏం చేస్తారంటే లైక్ మీరు యూజ్ చేసే ఐడీ ఏదైనా వీఎస్ కోడ్ అయినా ఏదైనా లైక్ మీరు యూజ్ చేసే ఏ ఐడీలోకైనా వెళ్ళి లేకపోతే నోట్ ప్యాడ్‌లోకి వెళ్ళి అయినా కోడ్ టైప్ చేయాలన్నమాట. దానికోసం నేను వీఎస్ కోడ్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ యూజర్స్ సో ఎంసీపీ సర్వర్ ఇందులోకి వెళ్ళినా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ లైక్ ఈ ఎంసీపీ సర్వర్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ server.py అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. server.py. ఓకే. ఈ server.pyలోకి వెళ్ళి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఒక కోడ్ మెన్షన్ చేస్తా. ఆ కోడ్‌ని ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ చేయండి. మనం ఈ కోడ్‌ని మళ్ళీ అర్థం చేసుకో. ఈ కోడ్‌లో ఏముందంటే మనం ఈ server.pyలో మనం డిఫరెంట్ టూల్స్‌ని యాడ్ చేస్తున్నామన్నమాట. ఆ సర్వర్‌లో ఎంసీపీ సర్వర్‌లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. మనం ఆ టూల్స్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి. ఇక్కడ యాడ్ నంబర్స్ అనే టూల్ క్రియేట్ చేస్తాం. సో ఎంసీపీ టూల్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్‌ని టూల్ లాగా క్రియేట్ చేసుకుంటదన్నమాట. అదొక ఎంసీపీ టూల్ లాగా. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎంసీపీ సర్వర్‌ని అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం దానికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ ఫైల్ ఉంటది. ఆ ఫైల్‌లో నా డేటా ఉంటది. ఆ డేటా గురించి ఏమైనా క్వెషన్స్ అడిగితే ఇస్తది. అండ్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. వాటి గురించి క్వెషన్స్ అడిగినప్పుడు మనం ఒక బేసిక్ స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఆ స్టూడెంట్ డేటాబేస్‌లో ఏమన్నా క్వెషన్స్ ఉంటే వాటి గురించి ఆన్సర్స్ చేయడానికి ఈ సెర్చ్ స్టూడెంట్స్ గురించి అన్నమాట. సో ఇదొక బేసిక్ ప్రాంప్ట్. లైక్ దానికి అర్థం చేయడానికి మనం ఇట్లా డిఫైన్ చేస్తున్నాం దాన్ని. అండ్ దాని గురించి ప్రతి ఒక్కటి కింద మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇదంతా కోడ్. లైక్ మీరు కావాలంటే వైప్ కోడ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా కొత్త టూల్స్ యాడ్ చేయాలనుకున్నా, కొత్త థింగ్స్ చేయాలనుకున్నా వైప్ కోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ క్రియేట్ నోట్ ఈ టూల్స్ అని మనం నెక్స్ట్ వీడియోస్‌లో అప్గ్రేడ్ చేసినప్పుడు దీని గురించి ఈ టూల్స్ గురించి నేర్చుకుందాం మనం. సో ఇప్పటికైతే ఈ టూల్స్ నేను తీసేస్తున్నా. ఓకే. server.py క్రియేట్ చేసిన. మన దగ్గర టూల్స్ యాడ్ నంబర్స్ ఉన్నాయి అండ్ గెట్ స్టూడెంట్స్ ఇన్ఫో అండ్ సెట్ స్టూడెంట్స్ వీటి గురించి ఉందన్నమాట. ఓకే. అండ్ ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి. అదేంటంటే client.py. ఓకేనా. ఈ client.pyలో ఏముంటదంటే లైక్ ఇది ఏ తోటి అసలు కమ్యూనికేట్ చేసే టూల్ అన్నమాట.
సో ఎప్పుడైతే మనం ఏఐకి క్వెషన్ అడుగుతామో, ఆ క్వెషన్ అడిగినప్పుడు క్వెషన్ మనం ఇందులోనే అడుగుతాం అనమాట. సో క్లయింట్ అనే అతను క్వెషన్ అడుగుతాడు ఏఐకి. ఓకేనా? ఏఐకి క్వెషన్ అడిగినప్పుడు ఏఐ తన దగ్గర ఉన్న టూల్స్ లైక్ ఏమేం టూల్స్ ఉన్నాయో అవన్నీ సర్వర్‌లో ఫెచ్ చేస్తదనమాట. తన దగ్గర ఈ టూల్స్ ఉన్నాయి. గెట్ స్టూడెంట్స్ ఇన్ఫో, సెట్ స్టూడెంట్స్ అండ్ యాడ్ మెంబర్స్ అనే 3 టూల్స్ ఉన్నాయి. ఈ 3 టూల్స్‌ని యూజ్ చేసుకుంటది. లైక్ క్వెషన్ బట్టి ఏ టూల్స్ అయితే సూటబుల్ అయితదో ఆ టూల్‌ని క్లయింట్ ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ అనేది మళ్ళా ఏఐకి ఇస్తే ఏఐ మీకు అర్థమయ్యే విధంగా ఆన్సర్ ఇస్తదనమాట. సో ఈ కోడ్ కూడా మీకు కింద మెన్షన్ చేస్తా. మీరు యూజ్ చేయొచ్చు దాన్ని. అండ్ ఇంకో వర్క్ ఏం చేయాలంటే మనం ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ ఏందంటే ఫైల్స్. ఈ ఫైల్స్‌లో ఏం చేస్తారంటే లైక్ మనం ఇక్కడ ఒక టూల్ యూజ్ చేసినాం కదా! సెర్చ్ స్టూడెంట్స్ అనే టూల్ క్రియేట్ చేసినాం కదా! ఇదెందుకంటే లైక్ డేటాబేస్‌లో సమ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒక 3 స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయనుకుందాం. లేకపోతే 4 స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయనుకుందాం. వాటి గురించి ఏమైనా క్వెషన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కదా! దానికోసం ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఫైల్‌లో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తా. ఒక బేసిక్ స్టూడెంట్ డేటాబేస్. దానికోసం నేను స్టూడెంట్స్ డాట్ జేసన్ అని ఇస్తున్నా. ఇందులో ఈ డేటా అనేది ఇస్తున్నా. లైక్ శశాంక్, రాహుల్ అండ్ అనన్య. అండ్ ఇక్కడ నేను మార్చేస్తా దీన్ని. లైక్ ఇది బిట్స్ ఫ్రమ్ ఐఐటి. ఓకేనా? సంథింగ్ ఏదో ఒకటి. వీటిని సేవ్ చేసేస్తున్నా. సర్వర్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ డన్. ఇప్పుడు క్లయింట్ డాట్ పై ఉంది మన దగ్గర, స్టూడెంట్స్ డాట్ జేసన్ ఉంది, సర్వర్ డాట్ పై కూడా ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు చార్ట్ మోడల్ యూజ్ చేయడానికి ఫస్ట్ ఏఐ కావాలి కదా! ఫస్ట్ ఏఐ అనేది ఉండాలి కదా! దానికోసం మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఒలామా మోడలే యూజ్ చేస్తున్నాం ఇందులో కూడా. సో దానికోసం పిప్ ఇన్‌స్టాల్ ఒలామా అని కొడుతున్నా. ఇది ఇన్‌స్టాల్ అయిపోయాక ఓకే. డన్. ఇవన్నీ వార్నింగ్స్ అక్కర్లేదు. దీన్ని చెక్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ కమాండ్ రన్ చేద్దాం. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఓకే. ఒలామా పైథాన్ లైబ్రరీస్ వర్కింగ్ అని వచ్చేసింది. అండ్ సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఒలామా మోడల్స్ ఉన్నాయో చెక్ చేయడానికి ఒలామా లిస్ట్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఒలామా 3.3b ఉంది, 8b ఉంది. మనకి 8b పుల్ చేసుకుందాం. 8b ఇన్‌స్టాల్ చేయడానికి ఏం చేస్తారంటే ఒలామా పుల్ లామా 3.1b చేస్తే ఇప్పుడు మనకి ఆ 8b అనే మోడల్ వచ్చేస్తదనమాట. సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి ప్రాసెస్ ఫాస్ట్‌గా అయిపోయింది. సో లేకపోతే మీకు కొంచెం టైం పడతదనమాట. సో ఇప్పుడు మనం మన క్లయింట్ డాట్ పైని రన్ చేసి చూద్దాం. పైథాన్ క్లయింట్ డాట్ పై. లెట్స్ సీ అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఓకే. మన దగ్గర అవైలబుల్ టూల్స్ ఏమేమున్నాయి? యాడ్ నంబర్స్, గెట్ స్టూడెంట్స్ ఇన్ఫో, సెర్చ్ ఫర్ స్టూడెంట్స్. సో నేనేం చేస్తున్నా అంటే 5+5 అనేది ఇస్తున్నా అనమాట. సో 5+5 మనం ఏఐకి ఇస్తున్నాం. ఏఐ ఏం చేయాలి? యాడ్ నంబర్స్ అనే టూల్‌ని యూజ్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ఇవ్వాలన్నమాట. లెట్స్ సీ అసలు అవుట్‌పుట్ ఏమైతుందో, ఎట్లా వర్క్ అయితుందో. ఓకే. ప్రాసెసింగ్ 5+5. దెన్ ఓకేనా? సో ప్రాసెసింగ్ 5+5 అండ్ ఏఐ డిసైడెడ్ టు యూజ్ ఎ టూల్ యాడ్ నంబర్స్. ఓకేనా? యాడ్ నంబర్స్ అనే టూల్ యూజ్ చేద్దామని డిసైడ్ అయింది ఏఐ. సో ఆర్గ్యుమెంట్స్ లెక్క పాస్ చేసుకుంది అండ్ ఎంసీపీ రిజల్ట్ 10 ఇచ్చింది. నేనేం చెప్పినా ఎంసీపీ రిజల్ట్ మళ్ళీ ఏఐకి పంపిస్తది. ఏఐ పంపించినప్పుడు మనకు అర్థమయ్యే విధంగా ఏఐ ఫైనల్ రెస్పాన్స్ ఇచ్చింది. ద ఆన్సర్ ఈస్ 10 అని. అండ్ మళ్ళీ రన్ చేసి చూద్దాం దీన్ని పైథాన్ క్లయింట్ డాట్ పై. ఇప్పుడు నేను ఇంకో క్వెషన్ అడుగుతా. లైక్ మనం సెర్చ్ స్టూడెంట్స్‌లో 3 మెంబర్స్ గురించి ఉన్నాయి కదా! నేను అడుగుతా ఇక్కడ వేర్ అనన్య ఈస్ స్టడీయింగ్. లెట్స్ సీ అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. మనం ఇందాక క్రియేట్ చేసినాం కదా డేటాబేస్ 3 స్టూడెంట్స్ గురించి శశాంక్, రాహుల్ అండ్ అనన్య. అనన్య ఎక్కడ చదువుతుంది? నేను తనని ఐఐటీలో చదువుతుందని ఫిక్స్ చేసిన డేటాబేస్‌లో. లెట్స్ సీ ఎక్కడ చదువుతుందని ఇస్తున్నా. సో ఎంసీపీ రిజల్ట్ ఐఐటీ అని వచ్చింది. అండ్ ఏఐ రిజల్ట్ ఏమొస్తదో చూద్దాం. అనన్య ఈస్ స్టడీయింగ్ ఎట్ ఐఐటీ. సో ఇలా గైస్ లైక్ ఏఐ అనేది డైరెక్ట్‌గా తన దగ్గర ఉన్న డేటా కాకుండా ఎంసీపీ ద్వారా తన దగ్గర ఉన్న డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసుకొని ఆ ఏఐ ఆ టూల్స్‌ని సూటబుల్ అయ్యే టూల్స్‌ని రన్ చేసి అవుట్‌పుట్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకో క్వెషన్ అడిగి చూద్దాం. లైక్ నేను శశాంక్ గురించి కూడా ఇచ్చిన కదా! సెకండ్ టూల్స్ ఏంది? గెట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అబౌట్ శశాంక్ కోసం నేను అది యూజ్ చేసిన. దానికోసం బిఫోర్ ఆస్కింగ్ అబౌట్ శశాంక్ లైక్ మనం దీనికి అసలు శశాంక్ గురించే చెప్పలేదు. లైక్ మనం లైక్ కోడ్‌లో కూడా ఎక్కడ శశాంక్ గురించి మెన్షన్ చేయలేదు. సో దానికోసం నేను ఒక బేసిక్ టెక్స్ట్ క్రియేట్ చేస్తా. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తా. సో ఇక్కడ ఇదే ఫైల్స్‌లో నేను నోట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫైల్‌ని సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చెప్పినా అంటే మై నేమ్ ఈస్ శశాంక్ అండ్ ఐఎమ్ స్టడీయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ గ్రిడ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ అండ్ ఐఎమ్ కరెంట్లీ లెర్నింగ్ మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ అని సమ్ బేసిక్ టెక్స్ట్ ఇచ్చిన దీన్ని సేవ్ చేసిన. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి ఒకసారి శశాంక్ గురించి అడిగితే అది ఏం టెక్స్ట్ ఇస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈ టెక్స్ట్‌కి మన స్టూడెంట్ డేటాబేస్‌కి డిఫరెన్స్ ఏంటంటే టెక్స్ట్ అనేది సపోజ్ మీరు ఒక చార్ట్ మోడల్ క్రియేట్ చేసారు గైస్. సో ఓకేనా? మీ వెబ్‌సైట్‌కి ఒక చార్ట్ మోడల్ క్రియేట్ చేసారు అనుకుందాం. మీ వెబ్‌సైట్ గురించి మొత్తం బ్రీఫ్ ఇవ్వచ్చు ఇందులో. సో ఈ టెక్స్ట్‌లో మీ వెబ్‌సైట్ గురించి మొత్తం బ్రీఫ్ ఇస్తే ఎప్పుడైతే
మనం ఏఎని ఆ క్వశ్చన్స్ గురించి సపోజ్ సమ్‌వన్ క్లయింట్ మీ వెబ్‌సైట్ గురించి క్వెషన్ అడిగిచ్చు చాట్‌బాట్‌ని. అప్పుడు ఈ నోట్స్.టీఎక్స్‌లోకెళ్ళి ఫెచ్ చేసుకొని అవుట్‌పుట్ అనేది వస్తదనమాట. అండ్ సమ్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి ఇట్లా సపోజ్ ఎంప్లాయీస్ గురించి ఉన్నాయనుకుందాం. అండ్ శశాంక్ గురించి, రాహుల్ గురించి, అనన్య గురించి మీ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేద్దాం అనుకుర్రు. అప్పుడు ఈ స్టూడెంట్స్.జేసన్ లాంటివి యూజ్ చేసుకోవచ్చనమాట. మీకు అర్థమై ఉంటదనుకుంటున్నాను. సో, ఒకసారి మనం కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి శశాంక్ గురించి అడిగి చూద్దాం. ఓకే. ఇక్కడ టెల్ మీ అబౌట్ శశాంక్. లెట్స్ సీ అవుట్‌పుట్ ఏమొస్తదో. సో, ఎంసీపీ రిజల్ట్ శశాంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గ్రిట్ అనే అవుట్‌పుట్ ఇచ్చింది. అండ్ లెట్స్ సీ ఏఐ రెస్పాన్స్ ఏమొస్తుందో మనకి. ఓకే. శశాంక్ ఈస్ స్టడీయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎట్ గ్రిట్. హి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ అండ్ ఎంసీపీ. ఓకేనా గైస్. లైక్ నార్మల్ ఎంసీపీ రిజల్ట్ అనేది ఇది. అది ఏఐకి పంపించినప్పుడు ఏఐ అర్థం చేసుకునే మనకి అర్థమయ్యే విధంగా ఇచ్చిందనమాట. సో, ఇదొక బేసిక్ ఎంసీపీ సర్వర్ అనమాట గైస్. ఇదొక బేసిక్ ఎంసీపీ సర్వర్. సో గైస్ ఇప్పుడు మనం ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేసినాం కదా. ఇప్పుడు మనం బేసిక్‌దే బిల్డ్ చేసినాం. అసలు అలా ఇప్పుడు మనం ఒక 2 టూల్స్ ఉంటేనే ఇట్లా అయితుందనమాట. సో, రియల్ లేకపోతే చాట్ జీపీటీస్ అయినా, జెమినీ అయినా ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాయో ఇప్పుడు అర్థమైతుంది కదా. అలా డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేయడానికి చాలా ఇబ్బంది అయితదనమాట. సో, అందుకని ఎంసీపీ అనేది వచ్చింది. ఎంసీపీ హెల్ప్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్ ఎంసీపీ సర్వర్స్ కూడా బిల్డ్ చేద్దాం గైస్. లైక్ ఈ వీడియోలో కూడా మనం బిల్డ్ చేసింది చాలా గుడ్ ఎంసీపీ సర్వర్. మీరు దాన్ని కొంచెం వైప్ కోడ్ చేసుకొని కోడ్ చేంజ్ చేస్తే లైక్ మీరు చాట్ బాట్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు మీ వెబ్‌సైట్స్‌లో. లైక్ అంతే గైస్. అండ్ ఇంకా నేను లాస్ట్ వీడియోస్‌లో ఏజెంట్స్ బిల్డ్ చేసిన, ఒక బేసిక్ ఏజెంట్ బిల్డ్ చేసిన, అండ్ ఇంకోటి సమ్ హై లెవెల్ ఏజెంట్ కూడా బిల్డ్ చేసిన. మీకు ఏజెంట్స్ గురించి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో కూడా ఎంసీపీ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి ఈ సర్వర్ బిల్డ్ చేసి కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీకు కరెక్ట్‌గా వర్క్ అయిందా, ఏమన్నా ఎర్రర్స్ వస్తున్నాయా అని. అండ్ అంతే గైస్. లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఏఐ గురించి నేర్చుకునే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుండి లైక్ మీకు ఎంసీపీ అంటే ఏందో క్లియర్‌గా అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ బై.